ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కోకో ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది, ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే 6,000 కాక మరో 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం కూడా జూన్ 10వ తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతు పరిస్థితి అధ్వానంగా. సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండేది. ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది. ఈరోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అంటే మా ప్రభుత్వ హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత ఆ పంట నష్టం పోతుంది అన్న భయం లేకుండా రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేసి ఆర్బీకేల ఆధ్వర్యంలో పారదర్శకంగా రైతులకు ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కనిపిస్తూ ఉంది. ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగా చేశారు. దళారీలు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను
నీరుగార్చిన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో 146 ల్యాబులు ఏర్పాటు చేసి, కాన్స్టిట్యుయెన్సీకి ఒక ల్యాబును ఏర్పాటు చేసి ఆ ల్యాబులన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ ఆర్బీకేల ద్వారానే నాణ్యతకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుల మందుల మధ్య రైతు జీవితం తల్లడిల్లిపోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మేము తీసుకొచ్చిన ల్యాబులు ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది. మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కాక ఆర్బీకేల ద్వారానే దళారీ వ్యవస్థ తీసేసి ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకు కూడా కనీస మద్దతు ధర ఖచ్చితంగా రైతుకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం మేము చేస్తూ ప్రతి రైతుకు కూడా ఎంఎస్పి మాత్రమే కాకుండా జిఎల్టీ ఛార్జెస్ కింద, అంటే గన్నీ బ్యాగ్స్, లాజిస్టిక్స్, గన్నీ బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ కింద ప్రతి రైతుకు ఎకరాకు 10,000 రూపాయలు అదనంగా మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు కూడా మేము ఇచ్చేవాళ్ళం. ఈరోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యం కూడా 300 రూపాయలు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు కొనుగోలు చేసిన పరిస్థితి, రైతు అమ్ముకున్న పరిస్థితి దళారీలకు. ధాన్యం కొనుగోలుకే కాకుండా మా ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చి ఏకంగా 5 సంవత్సరాల కాలంలో 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో కొనుగోళ్లు చేసి మార్కెట్లో పోటీతనాన్ని పెంచి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా మా ప్రభుత్వ హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న పరిస్థితి మాది. అయితే కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి, టమాటో వంటి పంటలకు సైతం ఎంఎస్పీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఆర్బీకేలలో దాన్ని పోస్టర్లు వేసి పెట్టి ఆర్బీకేలలోనే అక్కడే పనిచేస్తా ఉన్న అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే కూర్చోబెట్టి ఆ పంటలకు సంబంధించిన రేట్లు వెంటనే అప్డేట్ చేసేవాళ్ళు. ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేది. జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా మార్క్ఫెడ్కు వీళ్ళందరూ కూడా జాయింట్ ఎండీలుగా వీళ్ళందరినీ కూడా నమోదు చేశారు. వెంటనే మార్కెటింగ్ శాఖ ఇన్వాల్వ్ అయ్యి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఈరోజు అవన్నీ కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పొగాకు పంటే తీసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు, అంటే మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కూడా పొగాకు పంటకు సంబంధించి 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలో కేజీ 366 రూపాయలు, అంటే గత సంవత్సరం కేజీ 366 రూపాయలు, అంటే 36,000 రూపాయలకు కేజీ టొబాకో, కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడుపోయింది. గత సంవత్సరం హైగ్రేడ్ 36,000 రూపాయలు క్వింటాల్కి అమ్ముడుపోతే లో గ్రేడ్ కూడా 24,000 రూపాయలకు తగ్గకుండా క్వింటాలకు గత సంవత్సరం అమ్ముడుపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం.
ఈరోజు కాస్తో కూస్తో జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్తో కూస్తో వీళ్ళంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయ్యి కాస్తో కూస్తో 100 రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. జగన్ వస్తున్నాడు కదా, మళ్ళీ జగన్ ఎక్కడ మాట్లాడతాడో మళ్ళీ అల్లరి అవుతుందేమో అని చెప్పి. కానీ పరిస్థితి చూస్తే ఒకసారి మామూలుగా మార్చిలో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి. మార్చు, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో మామూలుగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావాలి. 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈరోజు బ్రైట్ క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ మీద, నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా ఆవరేజ్ మీద 220 రూపాయల నుంచి 260 రూపాయల మధ్యలో అమ్ముడుపోయే పరిస్థితి. ఈరోజు నేను వచ్చినాను కాబట్టి 280 చేసినాను. రైతులకు హై గ్రేడ్ క్వాలిటీ యావరేజ్ 240-250 రూపాయలు కూడా హై గ్రేడ్ వెరైటీకి రాని పరిస్థితిలో ఈరోజు రైతు పొగాకు అమ్ముకుంటా ఉన్నాడు. గత ఏడాది ఇదే హై గ్రేడ్ క్వాలిటీ బ్రైట్ క్వాలిటీకి 366 రూపాయలు కేజీ అమ్ముడుపోయింది. అంటే 36,600 రూపాయలు క్వింటాలు. ఈరోజు సగటున హై గ్రేడు 240-250కి పోతా ఉంది. ఇక లో గ్రేడ్ పరిస్థితి చూస్తే కొనే నాతుడు లేడు. లో గ్రేడ్ పరిస్థితి. యావరేజ్ మీద ఎంత కొనుక్కుంటున్నారు అని అంటే 160 రూపాయల కేజీ నుంచి 180 రూపాయల కేజీ కొంటా ఉన్నారు. అది కూడా కొండం లేదు ఎవడు. ప్రతి రైతు ఇక్కడికి స్టాక్ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి 40% మళ్ళా స్టాక్ వెనక్కి తీసుకొని పోతా ఉన్నాడు ప్రతి రైతు కూడా. 220 మిలియన్ టన్నులు కొనాల్సిన చోట జూన్ నెల అయిపోతా ఉంది, సీజన్ అయిపోతా ఉంది, కొనుగోలు చేసే సీజన్ అయిపోతా ఉంది. కొనుగోలు చేసింది కేవలం